చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ మీరు ఇచ్చిన ఈ చిన్న ఆలోచన పెద్ద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ సమాజంలోకి మనం తీసుకెళ్ళాలి. హల్లెలూయా. మహిళా లోకాన్ని బట్టి, తల్లిని బట్టి, చెల్లిని బట్టి, అక్కని బట్టి, దేవుడిచ్చిన భార్యను బట్టి దేవునికి స్తోత్ర, కుమార్తెలను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, ఈ రోజున ప్రపంచ దేశాల్లో నాయన ఏర్పాటు చేయబడిన ఒక దినము ఇది మహిళా దినోత్సవంగా నాయన ప్రపంచం యావత్తులో జరుపుకుంటుండగా మాకు కూడా అపోస్తుల క్రిస్టియన్ అసెంబ్లీ కుక్కట్పల్లి మినిస్ట్రీలో నుండి నాయన ప్రి కుమార్ ఎనోష్ నిలబెట్టుకొని యూత్ బాయ్స్లో నుండి ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి వారికి ఇచ్చిన చక్కని ఆలోచనలు బట్టి మీకు మహిమ కలుగునుగాక. సంఘములో నాయన ప్రియ తల్లిగా అయ్యా దైవ జనరల్ పాస్టర్ గారు నిలబెట్టుకొని అయ్యా ఈ రీతిగా ఈ సమాజానికి ఒక ఆత్మీయ తల్లిగా ఉండటం కొరకు ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి ఒక ఆత్మీయ తల్లిగా, ఒక ప్రార్థనాపరురాలుగా ఉండటానికి ఏర్పాటు చేశాడు. మీ దైవజనుడికి ఒక భార్యగా, నీకు గొప్ప నాయన సావుకురాలుగా ఉండటం కొరకు ఏర్పాటు చేసిన నాయన తల్లి గారిని బట్టి నా ప్రియమైన తల్లులు ఉన్నారు అయ్యా. ప్రతి కుటుంబం మీరు చెప్పారు వాక్యములో నాయన, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుతుంది. మా యొక్క దేశములో, మా రాష్ట్రములో, మా ప్రాంతములో, మా పట్టణములో, మా సంఘములో, ప్రపంచములో ఉన్న అయ్యా స్త్రీ సమాజానికి గొప్ప జ్ఞానముతో నింపి నాయన జ్ఞానవంతురాలుగా ఉండి ఆయా ఇల్లులు, వారి కుటుంబాలు, వారి సమాజాన్ని కట్టే భాగ్యమో స్త్రీ సమాజానికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ, ఇదిగో నాయన ఈ గొప్ప భాగ్యకరమైన శుభదినములో మహిళలందరి తరపు నుంచి కేక్ కట్ చేస్తుంటుండగా మీ సన్నిధి సమాధానము మీ దైవ జనరాల మీద నిండుగా మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి దీవిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.